ద్రౌపది గురుకులం ఫౌండేషన్ అనేది స్థాపించాము. ఇది 2019లో స్థాపించాం. 6 ఏళ్ళ నుంచి నడిపిస్తాం. అంత ముందు కూడా కొన్ని చేస్తాము, కానీ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద స్టార్ట్ చేస్తాము 2019లో. ఈరోజు మాది 6వ వార్షికోత్సవం అన్నమాట. అందుకోసం ఇది మేము సెలబ్రేట్ చేయాలని మా ప్రయత్నం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద్రుపదిని ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పేసి అన్నమాట. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇంకా ఎక్కువ మందికి తెలియదు ద్రుపది, ఇంకా దేశ విదేశాల్లో కూడా చేయాలని మా ఉద్దేశము. అందుకోసం మేము చాలా మటుకు కొన్ని ఈవెంట్స్ అన్నీ చేస్తున్నాము. తర్వాత ఏమో కొన్ని లెక్చర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ద్రుపది అన్నది మన దేవాలయంలో ఆవిర్భవించింది చాలా సంవత్సరాలకి, 100 ఏళ్ల కిందట. అందుకోసం ఏంటంటే మా ఉద్దేశం ప్రాచీన దేవాలయంలో కూడా వెళ్ళి పాడాలని. ఈ మధ్యన మేము మథురలో కానీ, రిషికేశ్లో కానీ, ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని దేవాలయాల్లో వెళ్ళి పాడుతున్నాం అన్నమాట. తర్వాత మా ఉద్దేశం ఇంకోటి అంటే చిన్నపిల్లలు, యంగ్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇది ప్రచారంలో తీసుకోవాలంటే వాళ్ళకి కూడా స్కూల్స్కి కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీకి వాళ్ళకి కానీ అక్కడ కూడా వెళ్ళి దీన్ని ప్రచారం చేస్తే అందులో కొంతమందికి నేర్చుకోవచ్చు. లేకపోతే వింటే కూడా ఇంకోటి ఏంటంటే ఇది చాలా మనకి మెడిటేటివ్గా ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది. కనుక ఇది మనకి ఈ కాలంలో ఇది చాలా ముఖ్యం కూడా. ఈ జాజ్ మ్యూజిక్ దానికంటే కూడా ఇది కూడా ముఖ్యం, తెలిస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకోసమని ఈ ద్రుపదిని ఇచ్చేయడానికి మనీష్ కుమార్ గారు ద్రుపది మ్యూజిషియన్. ఆయనేమో భోపాల్లో ఉంటారు, అక్కడ గుండెచా ప్రదేశ్ దగ్గర నేర్చుకున్నారు. ఒక 10-12 ఏళ్ళ నుంచి ఆయన నేర్పిస్తున్నారు అందరికీ అన్నమాట. ఒక भोलानाथ